నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో సినిమాలు రిలీజ్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు మళ్ళీ. ఏందో కానీ నాకైతే మంచిగా అనిపించింది. ఆ టైంలో చాలామందికి అది ఎక్కినా ఎక్కకపోయినా అండ్ టీవీలోకి వచ్చిన తర్వాత తెగ నచ్చేసి అయ్యో థియేటర్లో మిస్ అయిపోయామే అని బాధపడే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద పండగే. కలేజా రిలీజ్ అయిన తర్వాత ఇంతకుముందు రిలీజ్లను ఒక ఎత్తు, కలేజా ఒక ఎత్తు అన్న ఫీలింగ్ రావట్లేదు ఎందుకో. జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా మొన్న రిలీజ్ అయింది, కానీ ఏంటో కలేజాకు వచ్చినంత వైబ్ ఇంక దేనికి కనిపించలేదు. పైగా అది గుర్తుందా మీకు, స్టార్టింగ్లో పామును పట్టుకుని వెళ్తారు ఆయన, పైథాన్ని. పాములు పట్టుకుని థియేటర్లకు వస్తున్నారు అభిమానులు, గుండె ఆగిపోతుంది. వాళ్ళు ఫేస్బుక్లో కూడా పోస్టులు పెడుతున్నారు, అయ్యా నువ్వు ఏ థియేటర్కి వెళ్తావో చెప్పయ్యా అక్కడికి రాము అంటున్నారు ఫన్నీగా. అది ఎంత పెద్ద ప్రమోషనో కదా, ఏం చెప్తారు? మూవీ రిలీజ్ అయినప్పుడు ఇంతకుముందు ఏముండేది, పెద్ద కటౌట్, ఒక గజమాల, పాలాభిషేకాలు, తేనాభిషేకం, ఇవి అంతవరకే. అవును. ఇప్పుడు ఏంటంటే రిలీజ్కి కూడా ఈ ట్రెండ్ వచ్చింది. రిలీజ్కి ఇంకెక్కువ చేస్తున్నారు. అంటే రిలీజ్ అంటే చాలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్యాన్స్ అందరు కలిసి వాళ్ళు కలుసుకునే ఒక మీట్ లాగా అయిపోయింది. కేవలం ఫ్యాన్సే వస్తారు కదా రిలీజ్కి. ఆల్రెడీ సినిమా రిలీజ్ కంటే అందరూ అన్ని రకాల జనాలు వస్తారు. ఇక్కడ కేవలం ఫ్యాన్సే వస్తారు. ఆ ఫ్యాన్స్ అందరూ ఒకరినొకరు కలిసి మేము అక్కడ నుంచి వచ్చాం, మేము బాగ్లింగంపల్లి నుంచి వచ్చాం, నేను హైటెక్ సిటీ నుంచి వచ్చాను, మీద మణికొండ, నెంబర్లు తీసుకుంటారు, వాట్సాప్ గ్రూపుల్లో వెంటనే వాళ్ళు షేర్లు చేసుకుంటారు. అదొక పండగ, అంటే ఒక గెట్ టుగెదర్ మీట్ లాగా అయిపోయింది. ఈ గెట్ టుగెదర్ మీట్లో అందరూ అభిమానులే కాబట్టి వాడికంటే నేను ఇంకా అభిమాని నన్ను చూపించుకోవడానికి వీడి ఉత్సాహం వేరు. తొక్కేం కాదు, నీకన్నా నేను అభిమాని, నేను పుట్టుడే మహేష్ బాబు ఫ్యాన్ని, ఏడవని కూడా ఏడవదు మహేష్ బాబు అన్నానంట అని చెప్తా ఉంటారు. ఈ రేంజ్ ఫ్యాన్స్ ఉంటారు. ఒకటి మించి ఒకడు వాళ్ళని నిరూపించుకోవడానికి కొంతమంది ఏం చేశారంటే ఆ మధ్యలో ఉత్సాహం ఎక్కువై ఇట్లా కోసి బొట్లు పెట్టేవాళ్ళు. నిజంగా పెడతారు అవి. అది అబ్బా అనిపించేది. సరే పోనీలే, అంతవరకు ఓకే. ఇంకెవడో తీసుకొచ్చి అదేంటిది హాల్ దగ్గర కోడిని తిప్పి దాని తలకాయ కోసి అక్కడ వేసేవాళ్ళు. ఇంచుమించు ఒక గ్రామ దేవతలకి చేసే సెటప్ అంతా కూడా వాళ్ళ అభిమాన హీరోకి చేసేవాళ్ళు. అంతవరకు కూడా చూసాం. సరే బాగానే ఉంది. థియేటర్లలో టపాకాయలు పేల్స్తే స్క్రీన్లు తగలబడడం, కుర్చీలన్నీ ధ్వంసం చేయడం లాంటివి కూడా బయట ఈ తన్ను కొట్టుకోవడాలు కూడా చూసాం జలసీతో. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి కదా, ఇంకా కొత్తగా ఏం చేయాలి? మరి ఏం మిగిలింది చెప్పు? కొత్తగా ఏం చేయాలి? నౌ రీక్రియేషన్స్. ఆ సీన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఆ టవల్స్ వేసుకొని రావాలా, ఇలా అనాలి, అట్లా చేయాలి, ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలి. నెక్స్ట్ బయట బోర్డు దొరుకుతాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ గుడుంబా శంకర్ అందరు ప్యాంట్లు వేసుకొని రావాలి. కృష్ణానగర్ లో మనకి దీనికి సపరేట్ ఒక షాపులు ఉంటాయి, తెచ్చుకోవడం వేసుకోవడం. నెక్స్ట్ మళ్ళీ ఇందిరా సినిమా అనుకో, మొక్కే కదా పీకేస్తే పీక కోసం ఒక అందరు మొక్కలు తీసుకొని వెళ్ళడం. ఇప్పుడు కొత్తగా అయ్యో ఆ టైంలో మురారి టైంలో నీకు చెప్పడం మర్చిపోయా, మురారి టైంలో అలనాటి రామచంద్రుడు సాంగ్ వచ్చినప్పుడు అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు థియేటర్లో. మళ్ళీ తాళ్ళు కట్టుకోవడాలు ఇలాంటివన్నీ చేసుకున్నారు. నెక్స్ట్ అమ్మోరు సినిమా అప్పుడైతే నిజంగానే చెప్తున్నా పూనకాలు వచ్చేసాయి థియేటర్లో, చాలా మందికి ఊగిపోయారు అందరూ. ఇట్లాంటివి రీసెంట్గా ఇంకో సినిమా కూడా అలాగే పూనకాలు వచ్చేసి పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి కదా. ఈ రేంజ్లో ఫ్యాన్స్ అందరూ మరి అంటే సినిమాని అంత ఓన్ చేసుకుంటున్నారు. ఇది చాలా సంతోషమైన విషయమే. ఇప్పుడు కలేజా సినిమాకి వచ్చిన తంట ఏంటంటే నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ అయింది కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు. అప్పుడెప్పుడో మేము రిలీజ్ చేస్తే మీరు హిట్ చేయలేదు, మీ వల్లే సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా టీవీలో 1500 సార్లు వేసాము, ప్రతిరోజు డీసెంట్ టీఆర్పీ వచ్చింది, ఈసారి మీరు ఏం చేస్తారో మీనికి వదిలేస్తున్నారని సి కళ్యాణ్ అనడం. వీళ్ళందరూ ఎగబడి చూడటం. సరే ఎగబడి చూసారు, అంతవరకు బాగుంది. మీరు ఎందుకు ఎగబడ్డారు అంటే ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ మహేష్ బాబు ఇంకెప్పుడు కనిపిస్తాడో థియేటర్లో. ఇక్కడే ఇప్పట్లో అయినా ఒక 4-5 ఏళ్ళు కనిపించేలాంటి పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి చూస్తే ఇప్పుడే చూసేసాం. అంతవరకు ఆగావా? స్టార్టింగ్ మహేష్ బాబు పాముతో వచ్చాడంట, మేమందరం పాముతో వెళ్ళాలి సినిమాకి. పాములేవి, అది రబ్బర్ పామా ఒరిజినల్ పామా నీకు అనవసరం. ఇంకా కొంతమంది ఒరిజినల్ పాములు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడు రబ్బర్ పామే తీసుకెళ్లారులే. కాకపోతే ఇప్పుడు ఏంటి, నువ్వు అలా ఇసిరేస్తున్నావు,
థియేటర్లో ఎవడో గుండెపోటు ఉన్నోడు వస్తాడు, అదే అమ్మో వాడు సడన్ గుండెపోటు ఎందుకు నీకు చూస్తేనే గుండెపోటు వస్తుంది. వాళ్ళకి మొహం మీద వేసేస్తే వాడు అప్పటికప్పుడు పోతే ఏం చేస్తావు? అసలు మొక్క మీద ఏమి ఎక్కర్లేదమ్మా బాబు, అది పట్టుకుని వస్తేనే గుండె అవుతుంది. సెన్సిటివ్ పీపుల్ చాలా మంది ఉంటారు, అందరు అభిమానులే, దాంట్లో సెన్సిటివ్ అభిమానులు కూడా ఉంటారుగా. నాకు భయం బాబా. వాడేదో జస్ట్ సినిమా చూసి ఎంజాయ్ చేద్దామని వస్తే నువ్వు పాము తీసి మొహం మీద వేస్తే ఎలా ఉంటుంది? ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు అంటే ఏమైపోయింది ఇంకా నయం, ఆ పుష్పాన్ని రిలీజ్ చేసేటప్పుడు ఆ దొంగలు పట్టుకొస్తారేమో అందరు ఎర్రచందనాన్ని కోసి శేషాచలం వెళ్ళి వాళ్ళ అభిమానం చాటుకోవడానికి. కానీ అలా ఎలా చేస్తుందా థియేటర్? చేయరు, అందరు అభిమానులే కదా, ఎవరు కంప్లైంట్ ఇవ్వడానికి లేరు కదా. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో అనుకో చాలా సెక్యూరిటీ ఉంటది, మొత్తం మనం మేము సింగిల్ స్క్రీన్ కే వెళ్తాం, అదే మా ఇష్టం, అక్కడ పట్టుకెళ్తారు. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో నిన్ను బ్యాగే అలౌ చేయరు కదా. అదే అయ్యో మొత్తం తడుము లోపల పంపిస్తారు. అలాంటిది ఇంత చాక్లెట్ ముక్కుని అక్కడ పెట్టాము అనుకో, దాన్ని కూడా తీసి పక్కన పెట్టిస్తారు వాళ్ళు. నెక్స్ట్ అంటే ప్రేక్షకుడు అట్లా తయారైపోతున్నాడు, ఒక ఉన్మాదిలాగా ఉగ్రవాదిలా తయారైపోతున్నాడు, ఏం అనలేకపోతున్నాం వాళ్ళని. ఈ అభిమానం హద్దులు మీరు ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కావట్లా. అండ్ నెక్స్ట్ ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ పుష్పకే వద్దాం, అనసూయ సునీల్ మెడగోసినట్టుగా ఎవడన్నా బ్లేడ్లు పట్టుకెళ్తే ఏం చేస్తావు? అలా చెయ్యర్లే, చెయ్యరు అని మనం అనుకుంటాం కానీ ఇప్పుడు చేస్తున్నారుగా. మరి పాము పట్టుకుని వెళ్ళడం చిన్న విషయం ఏంటి? ఇప్పుడు వాడికి దొరికింది, పట్టుకెళ్ళాడు, అది కరవని పాము, ఏం చేయని పాము అంటే నిజం పాము పట్టుకెళ్ళినా ఆశ్చర్యం లేదు. వాడు రేపు ఇంకేదో చేస్తాడు, ఎల్లుండి ఇంకేదో చేస్తాడు. జగదక్ వీడికి మంచి విషయం ఏంటంటే ఆ అబ్బని తేని దెబ్బ సాంగ్లు వచ్చినప్పుడు అందరూ ఎగిరారు చక్కగా. అలా ఎంటర్టైన్ చేస్తే చాలా బాగుంది, రీల్స్ తీసుకోవడానికి ఎంటర్టైన్మెంట్ పర్లా. ఇంకా ఏవేవో అందరు ఆ రింగులు పెట్టుకొని, మర్చిపోయా, రింగులు అమ్మారు ఒక థియేటర్ దగ్గర, ఆ పెద్ద స్టోన్ ఉన్న రింగులు, అవి పెట్టుకొని వెళ్ళాలన్నమాట లోపలికి. ఇలాంటివి బాగుంటాయి, చాలా బాగుంటాయి ఇలాంటివి, బానే ఉంది. పాములు పట్టుకుని కాస్ట్యూమ్స్ కూడా బాగుంటాయి అందంగా, కాస్ట్యూమ్స్ అలాగే వేసుకొని వెళ్తారు. ఇప్పుడు గుంటూరు కారం ఆయన ఎలా ఉన్నాడో అలా వెళ్ళాలి. ఏ హీరో సినిమా అయినా సరే వాళ్ళు అందులో వేసిన కాస్ట్యూమ్, వాళ్ళ ఒక పాటలో వాళ్ళు వేసిన ప్రత్యేకమైనటువంటి డ్రెస్లు, బాగా ఫేమస్ అయ్యేటివి, ఎక్కువ మనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటివి, ఇవి వేసుకెళ్ళండి, తప్పులేదు, కొన్ని వేసుకోండి. బట్ ఇవే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. బొమ్మ తుపాకులను, నాటు తుపాకులని, పాముల్ని, తుపాకులు కూడా తేవచ్చు. ఇప్పుడు గబ్బర్ సింగ్ అని ఇట్లుండనుకో, వస్తాడు ఇంత తుపాకి వాడు, అది నిజమా కాదా కూడా తెలియదు. RRR లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ పులితో ఇట్లా వస్తారు కదా, అట్లా పులిని పట్టుకుని వస్తే ఏమైపోవాలి. తుపాకీ గురించి చెప్పాలంటే బొమ్మ తుపాకీలైనా తాకుతాయి, ఎందుకంటే నీకు అది ప్లాస్టిక్ బాలే ఉంటుంది, ప్లాస్టిక్ బాలే, నువ్వు ఫోర్స్ తో టప్ అంటుంటే నీకు తాకుతుంది. అవును, అవి కూడా ప్రమాదమే చెప్పాలి అంటే. చూద్దాం, రిలీజ్ సంబరాలు బాగానే ఉన్నాయి, అది శృతి మించకుండా ఉంటే ఇంకా బెటర్, ఎందుకంటే అల్టిమేట్గా చెడ్డ పేరు వచ్చేది వాళ్ళ హీరోకి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ.